హలో గైస్, నిన్న వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ చూస్తే నాకైతే మర్చిపోయింది. అది బ్యాటింగ్, అది పిల్ల టీం మీద బ్రహ్మాస్త్రం, పిచ్చికాస్త్రం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఒకటే డిసైడ్ అయ్యారు, జింబాబ్వేని కూడా తక్కువ అంచనా వేయకుండా ఎంత ఎక్కువ స్కోర్ కొడితే అంత మనకే మంచిదని చెప్పి హెట్మైరు, రవీ పవరు అసలు రెచ్చిపోయి ఆడారు. హెట్మైర్ అయితే 15 బాల్లో హాఫ్ సెంచరీ. అసలు ఆ కొట్టుడైంది రా నాయన. అసలు మ్యాచ్ అసలు వీళ్ళు 300 కొట్టేటట్టు కనిపించారు నిన్న. సో మొదట్లో వికెట్లు పడ్డాయి, 2 వికెట్లు తీసినా ఎక్కడా అసలు తర్వాత మొత్తం వెస్టిండీస్ డామినేట్ చేసేసింది జింబాబ్వేని. ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. సో ఇంకా 107 రన్స్ మార్జిన్తో గెలిచారు. సో దానివల్ల వాళ్ళకి రన్ రేట్ ప్లస్ అయిపోయింది, +5 రన్ రేట్తో గెలిచారు వాళ్ళు మ్యాచ్. సో దీన్ని బట్టి చూస్తే ఇంక ఇండియాకి ఛాన్సులు తక్కువే. ఎందుకంటే వీళ్ళు ఆడతీరు, ఇప్పుడు అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికా మీద వాళ్ళు ఓడిపోకపోతే జింబాబ్వేని కొట్టారు ఎట్టుకుడి, ఇండియా మీద మ్యాచ్ ఉంటుంది. వాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద గెలిచి ఈ మ్యాచ్ గెలిస్తే ఆ రన్ రేట్తో సౌత్ ఆఫ్రికా ఇది సెమీస్కి వెళ్ళిపోతాయి. ఇండియాకి అవకాశం లేదు. ఇండియా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇండియా 2 మ్యాచ్లు గెలవాలి, సౌత్ ఆఫ్రికా ఉన్న 2 మ్యాచ్లు గెలవాలి. లేదంటే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు 205 మార్జిన్తో జింబాబ్వేని కొట్టాలి, 50 రన్స్ మార్జిన్తో వెస్టిండీస్ని కొట్టాలి. అలా కొడితేనే రన్ రేట్ ప్రకారం ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అందరికీ 4 పాయింట్లు ఉంటాయి. అప్పుడు రన్ రేట్ ప్రకారం సౌత్ ఆఫ్రికా, ఇండియా క్వాలిఫై అయింది అనమాట. సో నన్ను అడిగితే టఫే గైస్, ఇండియా క్వాలిఫై అవుతుందని టఫే. ముందర అసలు ఆ గంభీర్ని కోచ్ నుంచి తొలగిపోతే మన ఇండియా టీము ఇంక ఏఐసిసి ట్రోఫీ గెలవదు నన్ను అడిగితే. అక్షయ్ పటేల్ అంత బాగా ఆడుతున్నవాడిని 2 వికెట్లు తీసి 30-40 స్కోర్ కొట్టేవాడిని తీసి పక్కన పడి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు. ఆయన ఏమైనా పొడిచాడంటే అది లేదు. మన ఓపెనర్స్ ఇద్దరు ఒకళ్ళు ఆడితే ఒకళ్ళు తక్కువ అవుతున్నారు. కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ చేయకుండా ప్లేయర్ని అటు ఇటు మారుస్తా ప్లేసులు ప్రయోగాలు చేశాడు పేకాటలాగా. ఇష్టం వచ్చినట్టు ఈ టీంని చేసి ఇప్పుడు చేతులు ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఉపయోగమే ఉంది. సో నేను గంభీర్ని అసలు వాకౌట్ చేయాలని నేను